నమస్తే అండి. నా పేరు రాహుల్. మీరు ఈ ఒక్క వీడియో ప్లీజ్ మీరందరూ స్కిప్ చేయకుండా చూడండి. దాని తర్వాత ఒకవేళ మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ చూడండి, లేదంటే మానేయండి. సో ఐ ప్రామిస్ యూ డెఫినెట్లీ దిస్ వీడియో విల్ మీకు నచ్చుతుంది. సో పండగ సంక్రాంతి టైం కాబట్టి సో మెయిన్ సంక్రాంతి అంటే అగ్రికల్చర్ సంబంధించింది. సో అగ్రికల్చర్ గురించి 10 to 15 మినిట్స్ మాట్లాడతాను, ఆ 20 మినిట్స్ మ్యాక్సిమం. మీరు మొత్తం వినండి. విన్న తర్వాత నచ్చితే మీరు నా వీడియోస్ చూడండి, లేదంటే లేదు. ఫస్ట్ అగ్రికల్చర్ అంటే ఏంటి అంటే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే 1940 ఆర్ 1960 ముందు మన అగ్రికల్చర్ విధానం అనేది ఎలా ఉండేది. సో 1960 ముందు మన అగ్రికల్చర్ విధానం ఎలా ఉండేదంటే సేంద్రియ విత్తనాలు ఉండేవి. అంటే మనము న్యాచురల్గా వచ్చే పదార్థాలతోని తయారు చేసుకునే విత్తనాలు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వరి తాలూకా ఏదైతే వరి ఆర్ గోధుమ ఏదైతే మీకు పంట అదే మొక్కలు ఉండేవో అది చాలా పొడవాటిగా ఉండేవి అనమాట. సో ఎప్పుడు పొడవుగా ఉంటాయో సో దానికి ఎక్కువ వాటర్ అవసరం ఉంటుంది అండ్ ప్లేస్ కూడా ఎక్కువ అవసరం ఉంటుంది అనమాట. సో సగటున అగ్రికల్చర్ అనేది, వ్యవసాయం అనేది ఈ పద్ధతుల్లోని రసాయనాలు లేవు, ఎరువులు లేవు, యూరియా లేదు, ప్లస్ పెస్టిసైడ్స్ కూడా మన పురుగులకు కూడాను అప్పుడున్న కంట్రోల్ పురుగుల మందులు గట్రా ఏం వాడేవాళ్ళం కాదనమాట. సో అప్పుడున్న న్యాచురల్, అది కూడా న్యాచురల్ ఏదో సంథింగ్ ట్రిక్స్ ప్లే చేసేవారు, ఐటమ్స్ ప్లే చేసేవారు, నాకు తెలియదు. కానీ బట్ మ్యాక్సిమం ఈ విధానంలో మన పాత వ్యవసాయ పద్ధతి బిఫోర్ 1960 అనేది మన వ్యవసాయ పద్ధతి జరిగేది. సో నా నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ 1960 తర్వాత కొత్త పద్ధతి ఎలాగా స్టార్ట్ అయ్యింది అనేది మీకు నేను చెప్తాను. సో 1960లో హరిత విప్లవం అని కొత్తగా స్టార్ట్ అయిందనమాట. గ్రీన్ రెవల్యూషన్ ఎందుకు ఏంటి అనేది ఇక్కడితో ఆపి నేను వీడియోని 2 ముక్కలుగా చెప్పి మళ్ళీ కనెక్ట్ చేస్తాను. ఫస్ట్ ఎంఎస్ స్వామినాథన్ అని మనకి మెడ్రాస్లో పుట్టారు. ఆయన వాళ్ళ నాన్నగారు డాక్టరు. సో ఈయన కూడా డాక్టర్ అవుతానని చెప్పి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ సో ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ సెలెక్ట్ సో డాక్టర్ కోర్సులో జాయిన్ అయ్యారు. సో డాక్టర్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత 1943లోని మన పాపులేషన్ ఇండియన్ సెన్సెక్స్ ప్రకారంగాను 30 కోట్ల పాపులేషన్ అప్పుడు మంది ఉండేది. సో 1943లోని బెంగాల్ కరువు అని చెప్పి తినడానికి బుక్కెడు అన్నం దొరక్క 38 లక్షల మంది చనిపోయారనమాట. సో మన పాపులేషన్లో ఆల్మోస్ట్ 1 to 1.25% ఆఫ్ మనుషులు ఓన్లీ బికాజ్ ఆఫ్ ఫుడ్ లేక చనిపోయారు. సో అది ఇతనికి 18 ఇయర్స్ ఆయన ఎంఎస్ మన స్వామినాథానికి తెలిసి చాలా ఆయన అసలు కలత చెంది ఆయన ఏం చేశారంటే ఎంబీబీఎస్ వదిలేసి ఆయన అగ్రికల్చర్, నేను భారతదేశం ప్రతి పౌరుడికి ఫుడ్ అందించే ఒక టెక్నాలజీ అందించాలి, ఇంజనీరింగు డాక్టర్ ఎంతోమంది చేస్తారు, సో నేను నా కంట్రీని సర్వ్ చేయాలని చెప్పి ఆయన అసలు ఎంబీబీఎస్ డ్రాప్అవుట్ అయిపోయి దీనికి అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేరి అగ్రికల్చర్ అధ్యయనం చేసిన తర్వాత ఆయన నెక్స్ట్ ఇండియాలో ఆయన చదువులు అయిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయారు. ఆయన నెదర్లాండ్ అండ్ మెక్సికో, అక్కడికి మెక్సికోకి వెళ్ళి అక్కడ చదువుకున్నారు. అక్కడ చదువుకున్న తర్వాత దాని తర్వాత లాస్ట్ ఆయన పిహెచ్డి క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కాలిఫోర్నియాలో కంప్లీట్ చేసి ఇంకా ఆ టైంలో ఆయనకు ఒక మంచి అవకాశం అక్కడే సెటిల్ అయిపోవడం ఉన్నా సరే, బట్ మన భారతదేశం ఏ బెంగాల్ కరువు నుంచి అయితే స్ఫూర్తి తీసుకుని ఆయన చదివారో మన ఇండియాకి సర్వ్ చేద్దామని చెప్పి నిస్వార్థంగా అతనుకున్న అన్ని ఆఫర్లను వదిలేసి అతను తిన్నగా నేరుగా ఇండియాకి వచ్చి మన అగ్రికల్చర్ సర్వీసెస్లో ఆయన తాలూకా విధానాల్లోనే ఆయన పనిచేసుకొని మన దేశం గురించి ముందుకెళ్తున్నారు. ఇంకా డిఫరెంట్ విధానాలు ఆయన అసలు బెటర్ ప్రొడక్షన్ గురించి అగ్రికల్చర్ అనేది డిఫరెంట్ విధానాల్లో ఆయన ప్రయత్నిస్తున్నారు. సో ఇది ఒక కోణం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అసలు అగ్రికల్చర్ మన గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పాను కదా ఇందాక, దానికి తెలుగులో ఏమంటారంటే హరిత విప్లవం అనమాట. సో అది హరిత విప్లవం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే మెక్సికో. దానికి హరిత విప్లవ పితామహుడు నార్మన్ ఈస్టర్న్ బోర్గన్ సంథింగ్. సో అతను హరిత విప్లవ పితామహుడు అనమాట. ఫస్ట్ ఈ స్టార్టెడ్ అసలు హైబ్రిడ్ విత్తనాలని డిఫరెంట్ విత్తనాలతో ఆయన పరిశోధనలు చేసి హైబ్రిడ్ విత్తనం ఫస్ట్ ఆయన కనుగొన్నాడు అనమాట. కనుగొని ఆ హైబ్రిడ్ విత్తనం ద్వారా యూజ్ ఆఫ్ యూరియా
అండ్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ యూజ్ ఆఫ్ ఈ హైబ్రిడ్ విత్తనం నుంచి వచ్చే మొక్క కూడా తక్కువ సైజు ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. సో దానికి స్పేస్ అండ్ వాటర్ రెండు తక్కువ పడతాయి. ప్రొడక్షన్ అనేది యూజ్ ఆఫ్ యూరియా వల్ల ఎక్కువ వస్తుంది. అండ్ ఏరియా వాటర్ కూడా తక్కువ కావాలి. సో దానివల్ల ఎక్కువ ఉత్పత్తి, ఎక్కువ దిగుబడి వచ్చేది ఫస్ట్ మెక్సికోలో ఆయన కనుక్కున్నారు. సో ఇది హరిత విప్లవం అంటే ఏంటి, దాని ఫాదర్ ఎవరు, మెక్సికోలో ఎవరు కనుక్కున్నారు, దాని హెడ్ ఎవరు అని మీకు చెప్పాను. ఇప్పుడు మీకు ఇక్కడ స్వామినాథన్ చెప్పాను. ఇంతకుముందు నేను అక్కడ మన ఫస్ట్ వీడియో హరిత విప్లవం ఎక్కడైతే కంప్లీట్ అయినా అక్కడికి వెళ్ళిపోతాను. సో ఎప్పుడైతే మనకి ఇలాగా 1960 నుంచి 1965 మధ్యన దెర్ ఈజ్ హ్యూజ్ డ్రౌట్ వచ్చింది మళ్ళీ. సో అక్కడ ఏంటంటే మనకి చాలా ఆహార ధాన్యాల కొరత వస్తే అప్పుడు అమెరికా నుంచి మనం 10 టన్నులు ఎంతో, ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ ఫిగర్ నేను చెప్పట్లేదు, కానీ మనం ఫస్ట్ గోధుమ అప్పు, భారతదేశమే వ్యవసాయానికి సంబంధించిన కంట్రీ. అలాంటి భారతదేశం అమెరికా నుంచి గోధుమలకు సంబంధించిన అప్పు చేసిందనమాట. గోధుమలు అప్పు చేసింది అమెరికా నుంచి. అంటే అప్పుడు అందరూ పాశ్చాత్య దేశాలు మనకి ఏమని కామెంట్ చేశాయంటే ఇండియా ఈజ్ బికమ్ అనదర్ బాస్కెట్ బౌల్ అనమాట. అంటే యూజ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆఫ్ ఏ కంట్రీకి అయితే ఉంటాయో ఆ కంట్రీకి అంటారు. ఇండియా వాళ్ళు అణుబాంబులు గట్రా వేయక్కర్లేదు, వాళ్ళకి ఏమైనా చేయాలంటే ఫుడ్ లేకే చనిపోతారు వాళ్ళు, అసమర్థులు, వాళ్ళు పండించుకోలేరు, వాళ్ళకి ఇండస్ట్రీస్ లేవు. సో మనం ఏమి ఇండియాకి చేయక్కర్లేదని ఫారెన్ అందరూ మన నైబరింగ్ కంట్రీస్, వెస్ట్రన్ పాశ్చాత్య కంట్రీస్, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఇప్పుడు అన్నమైన దొరికింది వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అది కూడా లేదు అని అందరు కామెంట్ చేసినప్పుడు ఇండియా గవర్నమెంట్ చాలా బాధపడింది. అండ్ నెహ్రూ కూడా ఆల్మోస్ట్ 1947 నుంచి 1964 దాకా ఆయన ఏదైతే పిఎం ఉన్నప్పుడు ఆయన చాలా బాధపడ్డారే తప్ప దానికి తగ్గట్టు చర్యలు ఆయన తీసుకోలేకపోయారు. దాన్ని బాధపడడం వేరు, దాన్ని విషయాన్ని డెవలప్ చేయడం వేరు. సో నెహ్రూ గారు కూడా చేయలేకపోయారు. బట్ అకాల మరణం 1964 మే 27 నెహ్రూ గారు అకాల మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు మన సెకండ్ ప్రధానమంత్రి అయ్యారు. సో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయినప్పుడు మొన్న నేను చెప్పాను నా వీడియోలో మన్మోహన్ సింగ్ గారి గురించి. 1991లో ఎలాంటి పరిస్థితులు అయితే ఉండేవో అంతకు ఎక్కువ పరిస్థితులు అప్పుడు ఉండేవి అనమాట. 1964లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అతనికి మన ఇండియా పరిస్థితి ఏంటంటే ఫారెన్ రిజర్వ్స్ లేవు. సో ఇంటర్నేషనల్ పర్చేజ్ మనం చేయలేము. నెక్స్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదు. భారతదేశం అగ్రికల్చర్ మీద ఆధారపడిన అగ్రికల్చర్ సరిగ్గా కొత్త విధానాలు మనం కాలానికి అనుగుణంగా మన విధానాలను మార్చుకొని మన ఎక్స్పోర్ట్ పక్కన పెట్టండి, మనం తినడానికైనా సంపాదించుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఫారెన్ రిజర్వ్స్ లేవు. సో కంట్రీ అన్ని విధాలుగా దివాలా తీసే పరిస్థితిలో మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి గారు మీకు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అండ్ ప్లీజ్ ఇక్కడ ఒక చిన్న విషయం, లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణానికి 24 గంటల ముందు ఎగ్జాక్ట్ ఏం జరిగింది, అది మరణమా హత్య, ఈ కాన్స్పిరసీయా ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లింక్ ఇస్తాను, ఒకసారి మీరు అది కూడా చూద్దురు కానీ. సో ఇప్పుడు అందరూ యాక్చువల్ నేను యూట్యూబర్గా భారతదేశంలో ఏ యూట్యూబర్ కూడా ఈ సబ్జెక్ట్ని టచ్ చేయలేదు. నేను చెప్తున్నాను నా పరిశోధనలో నాకు తెలిసింది. అందరూ మన ఎంఎస్ స్వామినాథన్ గారు ఇండియన్ అగ్రికల్చర్ పితామహులు అంటారు. బట్ ఇక్కడ నేను చెప్పిన దాన్ని బట్టి ఆయన పితామహులా, అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు, పి సుబ్రహ్మణ్యం గారు, ఈ ఎంఎస్ స్వామినాథన్ గారు ముగ్గురు కలిపిన ఒక టీము పితామహులా, మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఫస్ట్ నిర్ణయం తీసుకుంది ఏంటంటే అగ్రికల్చర్ సంబంధించి ఎక్స్పర్ట్ అయిన చాలా సబ్జెక్ట్ ఉన్న పి సుబ్రహ్మణ్యుని అగ్రికల్చర్ మినిస్టర్ చేశారు. సో అగ్రికల్చర్ మినిస్టర్ చేసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి స్వామినాథన్ గారిని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆ ఒక మినిస్ట్రీకి అడ్వైజర్గా పెట్టారు. అప్పుడు స్వామినాథన్ గారు, సుబ్రహ్మణ్యం గారు మెక్సికో వెళ్ళి మన నార్మన్ ఈస్టర్న్ బోర్లాగ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆ విధానాన్ని నేర్చుకొని ఆ పరిశోధనలు చేసి మాట్లాడి
మెక్సికో నుంచి వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత ఫస్ట్ 1964లోనే వీళ్ళు పంజాబ్ ప్రాంతంలో, అందుకే పంజాబ్ ఎక్కువ వీట్ పండిస్తారు ఈరోజు కూడా. పంజాబ్ ప్రాంతంలో ఆ హైబ్రిడ్ ఈల్డ్ సీడ్స్ అనమాట, హైబ్రిడ్ విత్తనాలు ఆ పంజాబ్ అట్మాస్ఫియర్లో అక్కడ బాగా గ్రోత్ వస్తుందని చెప్పి ఫస్ట్ టైం వీళ్ళు పరిశోధన చేసి పంజాబ్లో అది ప్రయత్నించారు పెట్టడానికి. సో అందులో కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు రైతులకి ఏమన్నా మనం హైబ్రిడ్ విత్తనాలు వాడండి, ఎరువులు వాడండి, యూరియా వాడండి, అదే యూరియా కూడా ఒక ఎరువే. సో యూరియా వాడండి, తర్వాత పెస్టిసైడ్స్ వాడండి. ఇక్కడ చిన్న కరెక్షన్, మళ్ళీ ఆ టైంలో మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కొలబరేషన్లో ఈ ఎరువులకు సంబంధించిన కంపెనీలు, ఫ్యాక్టరీలు ఇండియాలో పెట్టించడం, దాన్ని ప్రోత్సహించడం కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారనమాట. సో నౌ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఎప్పుడైతే పంజాబ్లో ఆ పరిశోధనలు చేస్తున్నారో రైతులు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మంచి ఎప్పుడు ఫస్ట్ వ్యతిరేకించబడుతుంది, తర్వాతే ఆమోదించబడుతుంది. సో వీళ్ళకి అవన్నీ ఫ్రీగా ఇస్తాం ఏంట్రా బాబు అంటే కాలువలో వేసేయడం, ఆ విత్తనాలు వాడకపోవడం. అప్పుడు మన ఇండియా అన్ఎడ్యుకేటెడ్ కదా రైతులందరూ. ఏం జరిగిపోతుందో, మా భూమికి ఏమైపోతుందో, మా భూమి చచ్చిపోద్దేమో, దాని తర్వాత పంట పండదేమో ఇంకా నెక్స్ట్ అని చెప్పి భయంతో అలా చేస్తే, అప్పుడు ఫస్ట్ టైం కొత్త విధానాన్ని రియల్ టైం ప్రూఫ్ ఒక ప్రాజెక్ట్గా నాకు తీసుకొని ఒక 100 మంది రైతులకి కన్విన్స్ చేస్తే ఒక 10 మంది ఒప్పుకుంటే, ఆ 10 మందిలోని ఈ హరిత విప్లవం ద్వారా, గ్రీన్ రెవల్యూషన్ ద్వారా కొత్త విత్తనాలు, పెస్టిసైడ్స్, దాని తర్వాత యూరియా ఇవన్నీ ఇచ్చి గవర్నమెంటే వాళ్ళతోనే అగ్రికల్చర్ చేయించి ఒక మంచి దిగుబడి వచ్చిందనమాట. సపోజ్ వీళ్ళు మన హరిత విప్లవం అదే ఇలాగ చేసిన హైబ్రిడ్ విత్తనం వచ్చిన పంట నా 30-40 బస్తాలు వచ్చింది అనుకోండి, వాళ్ళ పంట ఆ 10 బస్తాలు వచ్చేది, వాళ్ళు కొంతమందిది పురుగులు తిని చచ్చిపోయేది అనమాట. అప్పుడు దేశం అంతా రైతులు ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు కదా, అదంతా పద్ధతి నచ్చి అదంతా రైతులు అడాప్ట్ చేసి ఆఖరికి మన స్వామినాథన్ గారు, సుబ్రహ్మణ్యం గారు కృషి వల్ల 1960 నుంచి ప్రతి సంవత్సరం మన దేశ తాలూకా అగ్రికల్చర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఎవ్రీ ఇయర్ 3% పెరుగుతూ, అంతకుముందు 1942, 1962, 1964 వరకు ఎవ్రీ ఇయర్ 1% ఉండేది. ఇక్కడ 3% అయ్యి సోవియత్ యూనియన్ దగ్గర మనం చేసిన గోధుమ అప్పు కూడా తీర్చడం జరిగింది. మీన్వైల్ మెక్సికో నుంచి మనం ప్రత్యేక ఫ్లైట్లో అనమాట 16,000 టన్నులు ఈ విత్తనాల్ని మనం తెప్పించుకొని ఇండియాలోని ఫస్ట్ టైం అనమాట పంజాబ్లో స్టార్ట్ చేసాం. వీ గాట్ సక్సెస్ఫుల్. అక్కడి నుంచి ఇంకా మనం తిరిగి చూడలేదు. తిరిగి చూడకుండా టోటల్గా మనం ఏంటంటే తర్వాత వేరే కంట్రీ వాళ్ళకి మనం గోధుమ అప్పులు ఇవ్వడం మొదలెట్టాం అనమాట. మన కంట్రీకి సంబంధించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం మనం అగ్రికల్చర్ ఈల్డింగ్ పెరుగుతూ ఏ స్థాయికి వెళ్ళిందంటే, మనకు కావాల్సిన రిజర్వ్స్ ఉంచుకొని మనం ప్రతి సంవత్సరం ఎక్స్పోర్ట్ చేసి మన కంట్రీకి మంచి డబ్బు సంపాదించే స్థాయికి ఈ ముగ్గురు టీము, ఎవరు, శాస్త్రి గారు, సుబ్రహ్మణ్యం గారు, తర్వాత ఎంఎస్ స్వామినాథన్ గారు. ఇది ఇప్పుడు చెప్పండి, ఈ ఎంఎస్ స్వామినాథన్ గారే హెడ్డా, వీళ్ళు ముగ్గురు టీం అనేదే ఇంపార్టెంటా? సో ఇక్కడ పాయింట్ ఎవరనేది కాదు, ఇలాగ మనం అగ్రికల్చర్ డెవలప్మెంట్ మన కంట్రీలో మనం తీసుకొని వచ్చి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ మళ్ళీ 1964లోని మన కంట్రీని ఒక గాడిలో పెట్టి అన్ని విధాలుగా, ఇటు ఇండస్ట్రియల్గా, ఇటు అగ్రికల్చర్గా, ఇటు పరిపాలనగా చాలా మంచి విధానాలతోని కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ అని చేసి, నేను ఎవరిని తిన్నవను అనే ఒక నినాదానంతో వెళ్ళి, దాని తర్వాత ఆయన ఎలాగైతే చనిపోయారో ఒక వేరే కంట్రీకి వెళ్ళి, ఒక పాకిస్తాన్ ఇండియాకి సంబంధించి చర్చలకి సంబంధించి ఒక కంట్రీకి వెళ్ళి అని చనిపోయారు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అది, నేను మీకు వేరే వీడియోలో చెప్తాను. సో ఇక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ స్వామినాథన్ గారి తాలూకా ఒక ప్రపోజల్ అనేది మన రైతుల్ని, మన దేశాన్ని ఎలాగా అసలు రైతుల్ని ఎలా కాపాడింది, ఆ నిర్ణయం వేరే విధంగా కూడా మన దేశానికి ఎలాగ ఉపయోగపడింది అనేది ఏ యూట్యూబర్ చెప్పని పాయింట్ నేను చెప్తాను వినండి. ఫస్ట్ టైం స్వామినాథ్ గారు, ఇంకా ఎంత అయిపోయింది, మనం వీఆర్ హ్యాపీ. ఇప్పుడు పాయింట్ ఏంటి, రైతులందరూ ఆల్మోస్ట్ వాళ్ళకి చదువు లేదు, ఎడ్యుకేషన్ తక్కువ. మీ మనోభావాలు దెబ్బతింటున్నాయేమో మన్నించండి,
మనకున్న పరిస్థితి నేను చెప్తున్నాను. ఎడ్యుకేషన్ తక్కువ. సో ఎడ్యుకేషన్ తక్కువైనప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు సపోజ్ ఒక సంవత్సరం ప్రొడక్షన్ ఎక్కువైపోయింది మన అగ్రికల్చర్. అప్పుడు ఎవరు కొంటారు మన ప్రొడక్షను? డిమాండ్ ఉంటేనే మన ప్రొడక్షన్ కొంటారు. ఎక్కువైపోయినప్పుడు ఎవరు కొంటారు? అది అప్పుడు ఆ టైంలో 1960, 70, 75 ఆ టైంలోని ప్రిజర్వ్ చేసే క్యాపబిలిటీ కూడా మన కంట్రీ అంత డెవలప్డ్ కాదు కదా, అప్పుడు లేదు. సో ఇప్పుడు ఎంఎస్ స్వామినాథన్ గారు గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ తెచ్చారనమాట. సో ఆ ప్రపోజల్ పేరు, దాని ఫార్ములా ఏంటంటే బిఎస్పి, బేసిక్ సపోర్ట్ ప్రైస్, అదే రైతు గిట్టుబాటు ధర. సో ఈ బిఎస్పిని స్టడీ చేస్తున్నప్పుడు స్వామినాథన్ గారు ఏమన్నారంటే, మీకు సింపుల్గా ఈజీగా అర్థం అవ్వాలని చెప్తున్నాను, 1000 రూపాయలు రైతు ఇన్వెస్ట్ చేస్తే ఆ పొలాన్ని పండించడానికి, ఆ పంట పండించడానికి దానికి 50% అంటే 1500 రూపాయలు కలిపి 500 రూపాయలు కలిపి 1000 + 500 1500 కలిపి గవర్నమెంటే రైతు దగ్గర నుంచి తీసుకోవాలి. ఎందుకు? ప్రొడక్షన్ ఎక్కువైపోయింది, ఎవరికి అమ్మాలో తెలియదు. ప్రొడక్షన్ కన్నాను బ్రోకర్ అనేవాడు తక్కువకు అమ్ముతాడు, ఎందుకంటే డిమాండ్ లేకపోతే ప్రైస్ రాదు కాబట్టి. సో ఇప్పుడు తక్కువకి అమ్మి నష్టపోవాలా, అది కూడా కొన్నోళ్ళు లేకపోతే ప్రిజర్వ్ చేయలేక పంట కళ్ళ ముందే పాడైపోతే అది చూసి ఆత్మహత్య చేసుకోవాలా అనే పరిస్థితుల నుంచి రైతులను కాపాడాలని చెప్పి ఈ బిఎస్పి ఫార్ములాతోని స్వామినాథన్ గారు గవర్నమెంట్ రికమెండ్ చేసి గవర్నమెంట్కి కొనిపించారు. సో ఇక్కడే పాయింట్ అనమాట. సో ఒక బుల్లెట్తో 2 పక్షులు కాల్చడం అంటే ఇదే. ఇక్కడ పాయింట్ ఏంటంటే స్వామినాథన్ గారు కూడా తెలియదు, ఇంతకుముందు ఎవరు యూట్యూబర్లు కూడా చెప్పలేదు, నేను చెప్తున్నాను. ఇలాగ బిఎస్పి, బేసిక్ సపోర్ట్ ప్రైస్ ద్వారా రైతుని కాపాడారు. ఇప్పుడు ఏం జరిగింది పాయింట్, ఎప్పుడైతే గవర్నమెంట్ కొందో, గవర్నమెంట్ ఏం చేయాలి, దాన్ని ప్యూరిఫై అంతా ప్రాసెస్ చేసి గవర్నమెంట్ ఏం చేసింది, దేశానికి కావాల్సిన రిజర్వ్ ఉంచి అక్కడి నుంచి అది బయట కంట్రీలకు అమ్మడం మొదలెట్టింది. అలా మన ఎక్స్పోర్ట్ పెరిగింది. అలా మన ఎక్స్పోర్ట్ ఎప్పుడైతే పెరిగిందో మన డాలర్ రిజర్వ్స్, మన రిజర్వ్ బ్యాంక్ వచ్చాయి. సో మన రూపాయి బలపడడానికి కొంచెం కారణమైంది, ఫైనాన్షియల్గా బాగా నిలదొక్కుంది అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ 1948లో 1947 మనకు స్వాతంత్రం వచ్చింది. సో 1948లోని ఫస్ట్ డివిపి అని దామోదర్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారనమాట బీహార్లోని. నౌ ఇట్ ఈజ్ ఇన్ జార్ఖండ్. సో అది బీహార్, మన స్టేట్ గవర్నమెంట్ బీహార్ది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి చేసే అనమాట ఆ ప్రాజెక్ట్. సో ఫస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో దానివల్ల అక్కడ వచ్చే ఫ్లడ్ కానీ, చాలా జనాలు కరువులతో చచ్చిపోవడం, ఈ ఫ్లడ్లతో చచ్చిపోవడం, ఫస్ట్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్, అన్నీ మన వాటర్ అవసరమైనప్పుడు మన కెనాల్ సప్లై చేయడానికి అన్ని పక్కల మనకు ఆ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ అయ్యి గవర్నమెంట్ అనేది బాగా మంచి పేరు వచ్చింది. సో దాని తర్వాత నెహ్రూ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇరిగేషన్ మీద దృష్టి పెట్టలేదన్నమాట. సో మళ్ళీ నేరుగా 1963 అనుకుంటాను, బాక్రా నంగల్ అని అక్కడ ఫస్ట్ ఎనదర్ ప్రాజెక్ట్ లాల్ బహదూర్ గారు శాస్త్రి గారు ఆధ్వర్యంలో జరిగింది. నెక్స్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఐ థింక్ రాజస్థాన్లో ఇందిరాగాంధీ కెనాల్ అని చెప్పి అది. సో ఇలాగా ఇరిగేషన్ కూడాను ఫస్ట్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రాధాన్యత ఇచ్చి ఇలాగ మనకి అగ్రికల్చరు, ఇరిగేషను అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంటు సమపాలంగా జరిగి ఇది ఒక మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టిందనమాట. సో ఇప్పటికీ వీడియో అనేది చాలా ఎక్కువ చూడండి, సెల్ఫీ కెమెరాలో పెట్టుకొని కంటిన్యూస్గా చెప్పడం ఎక్కువైపోయింది. సో అండ్ విత్ వన్ కన్క్లూజన్, ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ, స్వామినాథన్ గారు ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ అండ్ అట్ ది సేమ్ టైం సుబ్రహ్మణ్యం గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఈక్వల్ పార్ట్ ఇందులో ఉంది. ఇట్స్ అన్ కలెక్టివ్ ఎఫర్ట్, అందరూ కలిసి పెట్టిన ఒక ఎఫర్ట్ ఇది ఓవరాల్గా అగ్రికల్చర్ మీద నా థియరీ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అప్పటికన్నా ఇంకా ఎక్కువ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నీ వచ్చి ఇంకా నెక్స్ట్ అగ్రికల్చర్
మనం ఇంకా మనం ఇంకా ఇంప్రూవ్ చేస్తే మన ఎకానమీని ఎలా సేవ్ చేయగలము, అలాగే మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తే ఎకానమీని ఎలా సేవ్ చేయగలము అని నెక్స్ట్ వీడియో చేస్తాను. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్.